రంగులలో కలవు ఎద పొంగులలో కళవు. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి స్వాగతం. ఈరోజు నేను మీకు చదివి వినిపించబోయే కథ ఏ జన్మలో చేసుకున్న పాపమో ఈ రూపాన అనుభవిస్తోంది. రచన బలివేటి నాగచంద్రావతి. కథలోకి వెళ్లే ముందు నా చిన్న విన్నపమండి, కథ నచ్చితే లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. అలాగే కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా నాతో పంచుకోండి. అలాగే మరిన్ని మంచి మంచి కథలు వినటానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. ఇక కథలోకి వెళ్లిపోదాం. అమ్మ మెడవంపులో తలదూర్చి నడుం మీద చెయ్యి చుట్టి వెచ్చగా పడుకున్న నేను హఠాత్తుగా కళ్ళు తెరిచాను. ఎవరో సన్నగా ఏడుస్తున్న ధ్వని. పక్కన అమ్మలేదు. కిటికీ దగ్గర క్రీనీడలో కూర్చుని శబ్దం పైకి రానీకుండా నొక్కిపడుతూ ఏడుస్తుంది. అమ్మా! గప్పున మెలకువ వచ్చింది. కల తేలిపోయింది. నిట్టూరుస్తూ లేచి కూర్చున్నాను. దగ్గరి చుట్టంలా తరచూ ఈ స్వప్నం నన్ను పలకరిస్తూనే ఉంటుంది. ఇప్పుడైతే ఇది కలే, కాని ఒకనాటి వాస్తవం ఇది. అప్పుడు నాకు 5 ఏళ్లు. ఆ రోజు రాత్రి అమ్మ పక్కన నేను ఉయ్యాలలో మా చెల్లి నిద్రలో ఉన్నాం. రాత్రి సగభాగం గడిచి ఉంటుంది. లీలగా అరుపులు కేకలు. దడుస్తూ అమ్మ స్పర్శ కోసం తడిమాను. పక్కన అమ్మలేదు. నానమ్మ ఉంది. పడుకో పడుకో అంది నా వీపు మీద మృదువుగా జోకొడుతూ. మళ్లీ మాగన్ను పడుతోంది. ఇంతలోనే మళ్లీ ఏదో అలికిడి. ఇబ్బందిగా రెప్పలు సగం మాత్రం తెరిచాను. అమ్మ కిటికీ దగ్గర గోడకి వాలి ఏడుస్తుంది. అమ్మా అన్నాను తల్లడిల్లిపోతూ. ఆ ఘటన అలాగే నా మనసులో ముద్రితమైపోయింది. ఆ రాత్రి అమ్మ ఎందుకు ఏడ్చిందో తెల్లవారాక నానమ్మ అమ్మ ఒంటిమీద వాతలకి నూనె రాస్తూ చేసిన నేరాలు లెక్కచూసి శిక్షించేది యముడు. ఏ తప్పు లేకుండానే ఆడదాన్ని శిక్షించేది మొగుడు. మన కర్మిది అంటూ ఎందుకు విచారపడేదో వయసుతో పాటు అవగాహన పెరిగితే కాని నాకు తెలియలేదు. ఆ వాతలు మొగుడు అనబడే మగవాడి దాష్టికానికి ఆనవాళ్లని. మనసు నిండా ఏదో బాధ, ఆక్రోశం. అసలు అమ్మని హింసించే అధికారం నాన్నకెవరిచ్చారు? గొడ్డు మెడలో పలుపుతాడు, ఆడదాని మెడలో పసుపుతాడు వేశాక వాడే యజమాని. మెడ పుండు పడినా ఎద్దు ఓర్చుకోవలసిందే. ఒంటిమీద వాతలు పడినా ఆడది ఓర్చుకోవలసిందే. ఏం చేస్తాం, పెద్దలు నిర్ణయించారలాగా అంటుంది నానమ్మ. ఏ కాలమది? అంత అన్యాయమైన నియమాలు పెట్టిన ఆ పెద్దలెవరు? వాటి మూలంగా నరకయాతన పడుతున్న వాళ్లైనా మార్చమని అడగరెందుకు? తిరగబడరెందుకు? అస్పష్టమైన కలగాపులకమైన ఆలోచనలు తప్ప అడగ్గల వయస్సు లేదు, ధైర్యమూ లేదు. కాలంతో పాటు వయసు పెరిగింది. వ్యక్తురాలినయ్యాను. ఆంక్షలు నాకు ఎక్కువయ్యాయి. ఇదివరకులా పరుగులు పెట్టటం, పక్కుమని నవ్వటం, చీకటి పడ్డాక తోడు లేకుండా బయటకు వెళ్లటం ఆడపిల్లకి నిషిద్ధం. ఆడపిల్లల స్కూల్లోనే చదువుకోవాలి. ఇంటి పని, వంట పని నేర్చుకోవాలి. చెమ్మాచెక్కలు, ఒప్పుల కుప్పలు మానేసి పచ్చీసు, వామనగుంటలు ఆడుకోవాలి. ఇన్ని కట్టుబాట్లతో మంచి అమ్మాయిగా పెరిగాను. ఆ కాలపు ఆచారాలనండి, సాంప్రదాయాలనండి, చాదస్తాలనండి ఈడేరిన పిల్లకి వీలైనంత తొందరగా పెళ్లి చేసి అత్తవారింటికి తరిమెయ్యటమే రివాజు. ఆ ప్రకారమే నా 15వ ఏట చదువు మానిపించి పెళ్లి చేశారు. అత్తవారింటికి అంపకం పెట్టారు. నా సంసార జీవితం ప్రారంభమైంది. ఉండే నివాసం మారింది. చుట్టూ ఉండే మనుషులు మారారు. పరిస్థితులు మాత్రం యథాతథం. ఏ జాతి చరిత్ర చూసినా అన్నట్టు, ఏ ఇంటి కథ చూసినా కాస్త అటూ ఇటూ మార్పు చేర్పులతో ఒకటే మోడల్. తొందరగానే మా అత్తగారి ఇంట్లో వాళ్ల మనస్తత్వాలు ఆకలింపుకొచ్చేశాయి. మా మామగారు పెద్ద పులి. ఆయన ఇంట్లో ఉన్నా, బయట నుంచి ఇంటికొస్తోన్నా సింహం రాకడ పసిగట్టిన అడవిలా నిశ్శబ్దమైపోతుంది ఇల్లు. ఆయన మాట శాసనం. ఆయన చెప్పిందే చెయ్యాలి. కట్టమన్నదే కట్టాలి, వండమన్నదే వండాలి. గీటు దాటితే శివతాండవమే. వీధి దాకా వినిపించే ఆయన అరుపులకి బిక్కచచ్చిపోయేవాళ్లం ఇంట్లో అందరం. ముఖ్యంగా ఆడవారి పట్ల ఎంత నిర్దయుడంటే, నేను ఈ ఇంట్లో అడుగుపెట్టటం తరువాయి ఆయన చేసిన నిర్వాకం పనిమనిషిని మానిపించేయటం. 3 ఆడంగులున్నారు తిని కూర్చుంటూ. ఆ మాత్రం ఇంటి పని చేసుకోలేరు? అదీ కారణం. ఇంటి పనంటే తేలికగా ఉండటానికి ఇప్పటి రోజులా అవి మిక్సీలు, గ్రైండర్లు, వాషింగ్ మిషన్లు లాంటివి ఉంటాయని కూడా ఊహించని కాలమది. కట్టెల మీద వంట, పొగ, కళ్లమంటలు, మాడిన గిన్నెలు, మాసిన బట్టలు, రుబ్బురోలు, రోకలిబండ, పెరట్లో 2 గేదెలు, 3 చేసినా తెమలని పని, ఒళ్ళు హూనమయ్యే చాకిరి. మామగారు లెక్కేసిన 3లో మా అత్తగారు ఒకరు. ఆవిడకు ఉబ్బసం, దానికి తోడు కీళ్ల నొప్పులు.
10 నిమిషాలు నిలబడితే పావుగంట ఆయాసపడేది. పాపం ఆవిడ రోగిష్టితనమంటే కూడా మా మామగారికి విసుగే. ఏలినాటి శనివి, నిన్ను నాకంటగట్టారు మీ వాళ్ళు అని కసిగా అరుస్తుండేవారు. ఇక మా ఆడపడుచు ప్రభావతి బాల్య వితంతువు. పెళ్లైన 2 ఏళ్లకే భర్తను పోగొట్టుకుని పుట్టింటికి వచ్చి చేరింది. నేను ఈ ఇంటి గృహప్రవేశం చేసేదాకా పని మనిషి సాయంతో ఇంట్లో పనంతా ఆమె చక్కబెట్టేది. ఇప్పుడా పని మనిషి స్థానంలో నేనొచ్చాను. ఆవిడంటే నాకు జాలి. నేను కాస్త మంచి చీర కట్టుకున్నా, తల్లో కాసని పూలు పెట్టుకున్నా తన కళ్ళు వెలిగక్కే అసూయని కూడా నేను అర్థం చేసుకోగలను. పాపం నిండా 25 ఏళ్లు లేవు. తెల్లచీర కట్టుకుంటుంది, వేలుముడి వేసుకుంటుంది. తను ఎదురొస్తే దుశ్శకునమట. లేవంగానే కనబడితే తల్లి కూడా ముఖం చిట్లించుకుంటుంది. వీధి ముఖం చూడనివ్వరు. మా మామగారైతే ముందు సావిట్లో అడుగుపెట్టినా రంకెలేస్తారు. విధి వంకరగా చూసింది చాలదా? చుట్టూరా మనుషులు కూడా ఎందుకామెను అంతగా అవమానిస్తారు? పూర్తిగా విప్పారకుండానే రేకులు చిదిమేసిన పువ్వులాంటి ఆమెను చూస్తే మనసు కలిచినట్టవుతుంది నాకు. ఏ జన్మలో చేసుకున్న పాపమో ఈ రూపాన అనుభవిస్తోంది. ఆ భగవంతుడు విధించిన శిక్షని మనం రద్దు చేయగలమా? ఈ జన్మను ఇలా వెళ్లమార్చవలసిందే అంటుంది మా అత్తగారు. ఏం కొంచెం పెద్ద మనసు చేసుకుని ఆమె రాతని సరిచేయలేరా వీళ్ళు అంటుంది నా బుద్ధి. నాకొచ్చే భావాలని ఆలోచనల్ని ఎవరితో పంచుకోను? కన్నవారిని వదిలి ఎవరిని నానుకుని వచ్చానో ఆయన దగ్గర కూడా నా మనస్సు విప్పలేనే. అంత చనువు నాకెప్పుడిచ్చారాయన? మామగారిలా నోరు చేసుకోకపోవచ్చు, కాని సేవ చేయటంలో దాసిగా, కడుపు నింపటంలో తల్లిగా, పడగ్గదిలో రంబగా వాడుకున్నారే తప్ప సలహా అడగటంలో మంత్రిగా నాకు అవకాశం ఇయ్యలేదు. సహధర్మచారిణిగా గౌరవించలేదు. అర్ధాంగిగా తనతో సమాన స్థానమియ్యలేదు. అన్నింటా ఏకపక్ష నిర్ణయమే. సంవత్సరాలు గడుస్తున్నా మా నడుమ అదే పరాయితనం, మగవాడినన్న అహంతో నా మనసు చూరగొనాలనే ప్రయత్నం ఆయన చేయలేదు. ఈయన నా మనిషి అన్న ఆర్ద్రభావం నాకు ఎప్పుడూ కలగలేదు. తప్పనిసరిగా ఒకే బాటన నడుస్తున్న బాటసారులం అంతే. లోలోపల ఇంతలా మదన పడతానే గాని ఎదురుపడి మీ ఏకఛత్రాధిపత్యం ఏమిటి అని ఎందుకు ప్రశ్నించలేను? ఆయన్ని చూడగానే ఏదో తప్పు చేసినట్టు ఎందుకు జంకుతాను? తరతరాలుగా నరనరాన జీర్ణించుకుపోయిన బానిసత్వ గుణం ముందుకు అడుగేయనివ్వట్లేదా? ఆనాడు నేను చెయ్యలేని పని నా కూతురు లావణ్య చేసింది. నేనతన్ని చేసుకోను, నాకతను నచ్చలేదు. కుండ బద్దలు కొట్టింది లావణ్య. ఉక్కిరిబిక్కిరయ్యారు నా భర్త. చిన్నప్పట్నుంచి అది కొంచెం పెంకి, మాట పెలుసు అని తెలుసుగాని ఇంత సాహసం చేస్తుందని మాత్రం నేను అనుకోలేదు. 2 రోజుల క్రితం సాంప్రదాయ పద్ధతిగా మొదటిసారి పెళ్లి చూపులు జరిగాయి. పిల్ల నచ్చిందని కబురు వచ్చింది వాళ్ల నుంచి. తొలిగా చూసిన సంబంధమే కుదిరిపోతుంది అంటే ఆడపిల్లకి ఎంత అదృష్టం కలిసొచ్చినట్టో. ఇంటిల్లిపాది ఏనుగెక్కినంత సంబరపడిపోతున్నాం. కట్నాలు లాంఛనాలు మాట్లాడేసుకుని నిశ్చితార్థానికి ముహూర్తాలు కూడా పెట్టేసుకుంటే మంచిది అనుకుంటున్నప్పుడు అనువిచ్ఛేదనం చేసింది లావణ్య. అదేమిటి, నిన్నడిగితే తలూపావుగా? ఊపలేదు, దెంచుకున్నాను. ఆలోచించే కొద్దీ నాకతను బాగున్నాడు అనిపించటం లేదు. ముక్కు మరీ పొడుగ్గా ఉంది, చివర్లో వంగిపోయింది. నాకది నచ్చలా. ఇదేం చిన్నపిల్లల ఆట అనుకున్నావా? అవునని కాదని ఉగ్రుడైపోయారాయన. ఎందుకరుస్తారు? ఆట కాదిది, నా పెళ్లి విషయం. అందుకే సీరియస్ గా చెప్తున్నాను. మీకులా దొరికిందే మహాప్రసాదమని రాజీ పడదలుచుకోలేదు. తను గొంతు పెంచేస్తూ అంది లావణ్య. చప్పున చల్లారిపోయారాయన. ఇంటి తగువు రచ్చ చేసుకుంటే పోయే పరువు ఎవరిది? చివరికి కూతురు మొండితనానికి లొంగక తప్పలేదు పాపం మా వారికి. అప్పటికిగాని నాకు తెలియలేదు విప్లవానికి ఎంత శక్తి ఉందో. గౌతమ్ని వరుడిగా లావణ్య ఊకొట్టాక ఊపిరి పీల్చుకున్నారు నా భర్త. తల ఎగరియలేదు కాని ఆ విజయం తాలూకు గర్వం, మెరుపు లావణ్య కళ్లలో చూశాన్నేను. పెళ్లి చేసి కాపురానికి పంపించేటప్పుడు అందరితో కలివిడిగా ఉండు, పెద్దవాళ్లతో వినయంగా ఉండు, భర్త మాటకి అంటూ చెబుతూ సాంప్రదాయం కొనసాగించబోయాను. ఎవరితో ఎలా ఉండాలో నాకు తెలుసులే, నువ్వేం నాకు చెప్పక్కర్లేదు అందది. నిజమే, నా కూతురు సమర్థురాలు. నాలా పిరికిది కాదు. తన జీవితాన్ని తెలివిగా ధైర్యంగా సరిదిద్దుకోగలదు. నేననుకున్నట్టే లావణ్య ఆ ఇంట గెలుపు సాధించి తనదైన ముద్రతో విజయ పతాకం ఎగరేసింది. కాని నేను ఆశించినట్టు గాంధీయ మార్గంలో కాదు. గౌతమ్ చాలా నెమ్మదస్తుడు. మొహం మీద చిరునవ్వు, మాటలో సౌమ్యత చెదరనివ్వడు. ఎప్పుడు చూసినా అప్పుడే ధ్యానంలోంచి కళ్ళు విప్పిన వాడిలా ప్రశాంతంగా ఉంటాడు. ఇక నా కూతురు తుఫాను, ఉరికి జలపాతం, గంతులు వేసే లేడిపిల్ల. వ్యతిరేక ధృవాలు ఆకర్షించుకుంటాయనేది సిద్ధాంతం. లావణ్య అందానికి, వాక్చాతుర్యానికి ఫిదా అయిపోయాడు గౌతమ్.
మగని ఈ బలహీనత ఆధారంగా ఆ ఇంటి సారథ్యం తన చేతుల్లోకి తీసుకుంది సులువుగా. అత్తగారిని వంట ఇంటికి పరిమితం చేసింది. ఏం వండాలో ఎంత వండాలో లిమిట్స్ పెట్టింది. ఏదో చిన్న ఉద్యోగం చేసి రిటైర్ అయిన మామగారిని ఎప్పుడూ విశ్రాంతంటూ ఆ పడకుర్చీలో పేపర్ పట్టుకు కూర్చోకండి, ఆరోగ్యం చెడుతుంది. పెరట్లో బోలెడు ఖాళీ స్థలముంది, కూర మొక్కలు వేసి వాటి సంరక్షణ చూడండి. మీకు కాలక్షేపంగానూ ఉంటుంది, ఎక్సర్సైజ్ చేసినట్టుగానూ ఉంటుంది. మనకి కూరల ఖర్చు కలిసి వస్తుంది అని 60 ఏళ్ల ఆ వృద్ధుడికి హితోపదేశం చేసింది. డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్న మరిదిని అలా ఫ్రెండ్స్ దగ్గరకని మాల్స్కని బలాదూర్ తిరుగులు తిరక్కపోతే 4 పిల్లలకి ట్యూషన్లు చెప్పరాదు? నీ అప్లికేషన్లకైనా వస్తాయి కదా. మీ అన్నయ్య ఒక్కరూ ఎంత బరువని మోస్తారు? చిన్నపిల్లాడివి కాదు, అర్థం చేసుకో అని బుద్ధులు చెప్పింది. అందరికీ పనులప్పగించి తను మాత్రం రింగ్ మాస్టర్లా అందరినీ కంట్రోల్ చేసే బాధ్యతని తలకెత్తుకుంది. మొదట్లో కాస్త ఒద్దికగానే చెప్పింది. రాను రాను శాసించటం దాకా వచ్చింది. ఈ మూకని పోషించలేక మా ఆయన, అడ్డమైన సేవలు చేయలేక నేను చచ్చిపోతున్నాం అని గత్తర చేయటం కూడా నేర్చుకుంది. ఓర్పుకి కూడా ఓ హద్దుంటుంది, అది దాటితే అప్పన్నుంచి ఆ ఇంట్లో కీచులాటలు తలెత్తాయి. గంగి గోవులా ఉండే మామగారి నోరు, నోట్లో నాలికే లేదు అనుకునే అత్తగారి నోరు లావణ్య పుణ్యమా అని ఇంట్లో వాళ్ళకే కాదు బయటి వాళ్ల చెవులకి కూడా వినిపిస్తున్నాయి. నిన్నగాక మొన్నొచ్చావు, మా మీద నీ పెత్తనమేమిటి అంటోంది అత్తగారు. నిన్నొచ్చినా మొన్నొచ్చినా ఈ ఇల్లు ఈ సంసారం ఇప్పుడు నావి. నాకు నా భర్త తప్ప మిగిలిన వాళ్ళందరూ ఎక్స్ట్రానే. నా చెప్పు చేతల్లో ఉంటారా? సరే, లేదంటే మీ తోవ మీరు చూసుకోవలసిందే. సరిగ్గా ఈ మాటల్లోనే కాకపోయినా లావణ్య చెప్పే సమాధానానికి అర్థం మాత్రం ఇదే. పాపం గౌతమ్ పరిస్థితి అడకత్తెరలో పోకచందమైంది. తల్లిని తప్పుబట్టలేడు, భార్యని మందలించలేడు. అప్పటికీ ప్రయత్నించాడోసారి భార్యకు నచ్చజెప్పాలని. మీకేం తెలీదు, మీరూరుకోండి. ఎవరిని ఏ స్థానంలో ఉంచాలో నాకు బాగా తెలుసు. నాకెందుకని నేనూరుకుంటే మీ అమ్మ ఇంతంత వండి మిగిలింది పనివాళ్లకి పారేస్తుంది. మిగతా మీ పరివారమంతా సోమరుల్లా తయారై బట్టలు, నగలు, గుళ్ళు గోపురాలని ఒకరు, గాడ్జెట్స్, విహారాలు అని ఒకరు ఎన్ని విధాలుగా డబ్బు తగలబెట్టడమా అని ఆలోచిస్తుంటారు. మరి మన భవిష్యత్తు, పుట్టబోయే బిడ్డలు, పెరిగే సంసారం గురించి నేను జాగ్రత్త పడొద్దా? అంచేత నేనేం చేసినా మన మంచికే. మీరు గమ్మునుండండి, అంతా నేను చూసుకుంటాను అంది లావణ్య. గొడవ పెంచటం ఇష్టం లేక అప్పటికి ఊరుకున్న భార్య గయ్యాలితనం మితిమీరిపోయినప్పుడు విసుగెత్తిపోయి తరచూ అతను నోరు చేసుకునేవాడు. దానాదీనా ఆ ఇంట్లో ఎప్పుడూ యుద్ధ వాతావరణమే. మా బంధువుల ఇంట్లో ఓ శుభకార్యానికి వెళ్ళినప్పుడు అక్కడ కలిశాను లావణ్య అత్తగారిని. మీ అమ్మాయి మీద చాడీలు చెబుతున్నానని అనుకోకండి అంటూ కోడలి నిర్వాకమంతా చెబుతూ, మా మధ్యన నా కొడుకు నలిగిపోతున్నాడు వదినగారు, చూడలేకపోతున్నాం. చిన్నవాడికి ఏదైనా ఉద్యోగం దొరికితే ఆ నరకంలోంచి వెళ్లిపోతాం. అందుకోసమే రోజూ ఆ దేవుణ్ణి మొక్కుకుంటున్నాను అంటూ కళ్ళొత్తుకుందావిడ. సిగ్గుతో తలవంచుకున్నాను నేను. నీకింత గడుసుతనం ఎలా అబ్బిందే? కోపంగా అడిగాను నా కూతుర్ని తరువాత. లేకపోతే నీకులా చచ్చుగా పడి ఉండమంటావా? అది నా వల్ల కాదు. అయినా ఎప్పుడూ మగవాడి ఆధిపత్యానికి లోబడే ఉండాలా? పద్ధతి మార్చాలి అనిపించింది, మార్చి చూపించాను అంది విలాసంగా. మార్పు మంచిదే, కాని ఈ రకంగానా? అమ్మమ్మా 2 చేతులతోనూ పొదవి పట్టుకుని నన్నాహ్వానించింది నా మనవరాలు వెన్నెల. ఆ నులివెచ్చటి కౌగిలిలోని ఆప్యాయతకు పొంగిపోయింది నా మనస్సు. తనతో పాటే వచ్చి నా పాదాలు తాకి నమస్కరించాడు వెన్నెల భర్త గోపీకృష్ణ. విదేశంలో పెద్ద చదువు చదివి వచ్చాడతను. ఏ భేషజమూ లేకుండా ఈ ముసలిదానికిచ్చిన గౌరవానికి ఉబ్బి తబ్బిబ్బయ్యాను. మా వాళ్లు ఉత్తరదేశ యాత్రలకు వెళ్తూ భారంగా ఉన్న నా భారాన్ని తాత్కాలికంగా వెన్నెల మీద మోపి నన్నిక్కడ దిగబెట్టారు. వెన్నెల వాళ్లది చాలా పెద్ద ఇల్లు. వాళ్లు నాకిచ్చిన గది చాలా విశాలంగా ఉంది. లేత గులాబీ రంగు గోడలు, పెద్ద పెద్ద కిటికీలు, నైట్ వీల్ మీదుగా వస్తున్న గాలి వింజామరలు వీస్తున్నట్లుగా హాయిగా ఉంది. మెత్తని పరుపు. నా కళ్ళు మూతలు పడేదాకా నా మంచం మీదే కూర్చొని కబుర్లు చెప్పింది వెన్నెల. ఆ రాత్రి చాలా ప్రశాంతంగా నిద్రపోయాను. తెల్లవారుగానే తలుపు తోసుకుంటూ లోపలికి వచ్చాడు గోపీకృష్ణ, చేతిలో ట్రేతో. గుడ్ మార్నింగ్ అమ్మమ్మా. అందమైన మందహాసంతో కాఫీ కప్ అందించాడు. నేను మిమ్మల్ని అమ్మమ్మానే అంటాను. నాకు ఆ పిలిపే దగ్గరగా అనిపిస్తుంది. దానికేం, అలాగే పిలువు. అయినా ఇంత పొద్దున్నే లేచి కాఫీ కూడా పెట్టావా? ఎందుకయ్యా అంత శ్రమ అన్నాను నొచ్చుకుంటూ. శ్రమ ఏముందమ్మమ్మా, నాన్నకు బెడ్ కాఫీ అలవాటు. మీరు చీకటితోనే లేచి ధ్యానం చేసుకుంటారని చెప్పింది వెన్నెల. నాన్నతో పాటు మీకు ఓ కప్పు కలిపాను అన్నాడు చిరునవ్వు చెదరనీకుండా. వెన్నెలా అని అడిగాను. ఇంకా లేవలేదు. రాత్రి 2:30 తన ఆఫీస్ వర్క్ పూర్తయ్యేసరికి. ఇంకాసేపైనా పడుకోనిమ్మని నేనే లేపలేదు అన్నాడతను వెళ్లిపోతూ.
తల్లి ఛాయలు రాలేదు కదా అన్న నా అనుమానాన్ని తుంచేస్తూ గోపికృష్ణ వెళ్తున్నప్పుడే అతని తండ్రి విశ్వనాథం గారు వచ్చారు గదిలోకి. బావున్నారా అమ్మా అంటూ. ఆయన భార్య సుమిత్ర క్యాన్సర్తో మరణించి 2 సంవత్సరాలైంది. ఇక ఉద్యోగం చేయాలనిపించక రిజైన్ చేసేసి ఇక్కడ కొన్నాళ్లు అమెరికాలో ఉంటున్న కూతురి దగ్గర కొన్నాళ్లు ఉంటున్నారాయన. 10 నిమిషాలు అవి ఇవి మాట్లాడాక 10 అడుగులు వేగలరా అమ్మా, కాసేపలా వాకింగ్కెళ్ళొద్దాం అడిగారాయన. ఒంట్లో సత్తువ ఉన్నంతవరకు విరామ మెరుగని చాకిరి. వయసు ఉడిగిన ఈ స్థితిలో భగవంతుని స్మరణ తప్ప మరో ఆలోచన మర్చిపోయిన నా బోటిదానికి ఇదో కొత్త అనుభవం. నడవగలను, పదండి అన్నాను. ఆ ఉషోదయ వేళ చల్లటి గాలుల్ని పీలుస్తూ ఉద్యోగరీత్యా దేశమంతా తిరగొచ్చిన విశ్వనాథం గారు ఆ విశేషాలు మెత్తటి స్వరంతో చెబుతుంటే వింటూ మంచు కురిసిన ఆ పచ్చిక మీద నడవటం నిజంగా అద్భుతం. ఇంత సుందరమైన అనుభూతులు ఉంటాయని తెలియకుండానే జీవితమంతా నిస్సారంగా గడిపేశాను. నిజంగా విచారమనిపించింది. మా సుమిత్ర చేసింది అలవాటు. నా ముఖంలో బయటపడిపోతున్న సంభ్రమాన్ని చూసిగావును అన్నారు విశ్వనాథం గారు. మనసుకి శాంతి, తనువుకి విశ్రాంతిది అంటుంది సుమిత్ర. నేను గమనించాను. సంభాషణలో ఏదో విషయం మీద భార్యని తలుచుకుంటూనే ఉన్నారాయన. భర్త హృదయాన్ని గెలుచుకున్న సుమిత్ర ఎంత అదృష్టవంతురాలు. మేం వచ్చేసరికి ఎలక్ట్రిక్ మిషన్తో ఇల్లు శుభ్రం చేస్తున్నాడు కృష్ణ ఈల వేసుకుంటూ. మనసు చివుక్కుమనిపించింది. ఇంకా లేవలేదా ఈ దొరసాని? ఎంత అలసిపోతే మటుకు తను చేయాల్సిన పనులు మొగుడు చేస్తుంటే ఎలా నిద్రపడుతోంది దానికి? అంతలోని వచ్చింది వెన్నెల బ్రేక్ఫాస్ట్ రెడీ అనుకుంటూ. సారీ అమ్మమ్మ, పొద్దున్నే లేచి నీకు సుప్రభాతం చెప్పాలనుకున్నాను. ఈ కృష్ణ చూడు నన్ను లేపలేదు, నన్ను చూసంది భర్త వంక కినుకుగా చూస్తూ. వెన్నెల మీద అనవసరంగా అపోహపడ్డానా? ఇద్దరూ కలిసి డైనింగ్ టేబుల్ సర్దేశారు. నాకిష్టమని పెసరట్టు ఉప్మా చేసిందట. వెన్నెల పెసరట్టు ప్లేట్లలో పెడుతుంటే కృష్ణ గ్లాసుల్లో మంచినీళ్లు నింపాడు. అలా ఇద్దరూ ఒకరికొకరు అందించుకుంటూ చకాచకా పనిచేస్తుంటే ముచ్చటగానే ఉంది. కాని ఏదో చిన్న ఎబ్బెట్టు. రెచ్చలో కూర్చోవలసిన రాజేంద్ర భోగి ఇలా మంచినీళ్లు పచ్చళ్ళు వడ్డిస్తూ రామ్మమ్మ వెన్నెల పిలిచింది. నాకు మొహమాటం వేసింది. మగవాళ్లు తిని వెళ్లిన తర్వాతే ఆడవాళ్లం తినటం ఇప్పటికీ మా ఇంట అలవాటు. మరి ఎంత పని రద్దీలో ఉన్నా ఉదయం బ్రేక్ఫాస్ట్ కి, రాత్రి డిన్నర్ కి అందరం డైనింగ్ టేబుల్ దగ్గర కలవాలన్నది మా అత్తగారు పెట్టిన నియమం. బాంధవ్యాలు బలపడేందుకు ఇదో సూత్రం అంటారామే. నా చెయ్యి పట్టుకుని బలవంతంగా కూర్చోబెడుతూ అంది వెన్నెల. లోకం విడిచి వెళ్లిపోయినా ఆమె మాటకెంత విలువ! ముందు తడబాటుగానే ఉంది కాని నలుగురం కబుర్లు కలబోసుకుంటూ నవ్వులు చిలకరించుకుంటూ ప్లేట్లలోని రుచుల్ని ఆస్వాదించటం, నీరసం రోగికి గ్లూకోజ్ ఇంజెక్షన్లా నా స్తబ్దతని కరిగించాయి, ఆనందాన్ని కలిగించాయి. పలహారం పూర్తయింది. వెన్నెల టేబుల్ క్లీన్ చేస్తుంది. కృష్ణైతే అలవాటైన పనిలాగా గబాగబా ఎంగిలి ప్లేట్లు సింక్లో వేసి కడిగేస్తున్నాడు. నువ్వీ ఆడపనులన్నీ చేయటం నాకు నచ్చటం లేదయ్యా, లే ఇవి నేను కడుగుతాను అన్నాను మందలింపుగా, అతని చేతిలోని ప్లేట్ల కోసం చేయి చాపుతూ. పాతకాలం వాసనలు పోలేదు మరి. కృష్ణ మందహాసం చేశాడు. మీరు మా తాతల నాటి రూల్స్ చెప్తున్నారమ్మమ్మా. మా జనరేషన్లో ఆడపని మగపని అని కేటాయింపులు లేవు. ఆడవాళ్లని బానిసల్లాగా 4th గ్రేడ్కి తొక్కేయటమూ లేదు. మగవాడికి కిరీటం పెట్టి సింహాసనం ఎక్కించటమూ లేదు. ఆలోచించండమ్మమ్మా, మీరు పురుష లక్షణంగా భావించే ఉద్యోగం నాతో పాటే వెన్నెలా చేస్తుంది. మరి ఇంటి పని కూడా తనమీదే రుద్దటం సబబా? ఆ శ్రమలో సగం నేను పంచుకుంటే తప్పేమిటి? చిన్నతనమెందుకు? కష్టంలోనూ సమాన భాగస్వాములవటమే కదా దాంపత్యమంటే. ఇలా అభ్యందతనికి ఇంత విశాలమైన ఆలోచనా ధోరణి? నా మనసులో ప్రశ్న చదివినట్టు. మా అమ్మా నాన్న స్నేహితులా ఉండేవారమ్మమ్మా. నన్ను మా అక్కని ప్లస్సు మైనస్సు అని ఎప్పుడూ ఎక్కడా భేదం చూపించలేదు. చదువుతో పాటు ఇద్దరికీ ఇంటి పని వంట పని సమానంగా నేర్పించింది మా అమ్మ. ఆ విధానమే మాది కూడా. ఈ పద్ధతి సరికాదంటారా అన్నాడు కృష్ణ. తల్లంటే ఎంత గౌరవమో అతని కళ్ళు చెబుతున్నాయి. నా ముఖంలో మెప్పుదల అతను కనిపెట్టాడు. కొన్ని తరాలు దాటి వచ్చారు మీరు. చెప్పండమ్మమ్మా, ఇంట్లో ఎవరో ఒకరు ఏకఛత్రాధిపత్యం కఠినంగా సాగించడం మీ కాలం నచ్చిందా? ప్రజాస్వామ్యం లాంటి ఈ రోజులు నచ్చాయా? నిజం చెప్పండి. ఏం చెప్పను, 10 రోజులున్నాను నేనక్కడ. సుమిత్ర వంటి మాతృమూర్తి శిక్షణలో పెరిగిన కృష్ణ వెన్నెలను సహధర్మచారిణిగా గౌరవించటం, ప్రియురాలిగా ప్రేమించటం నేను చూశాను. స్వార్థంతో, నిరంకుశ ప్రవర్తనతో అందరినీ దూరం చేసుకున్న తల్లి దూరత్వం చూసిన వెన్నెల తను మాత్రం అలా కాకూడదని ఉంటుంది. అన్ని విధాలా భర్తకి సహకరిస్తుంది. నావాళ్లు నీవాళ్లు అని విడదీయక మనవాళ్లు అంటుంది, ఆదరిస్తుంది, ఇల్లు స్వర్గం చేసుకుంటోంది. నాకు ఎన్నో జాగ్రత్తలు చెబుతూ రైలెక్కించారు నా మనవడు మనవరాలు. రైలు కదిలింది.
చెయ్యూపుతూ నాకు వీడ్కోలు చెబుతున్న ఆ జంటను మనసారా ఆశీర్వదించాను. హెచ్చు తగ్గుల దారిని వదిలించుకొని స్వయంగా పూలబాట పరుచుకుంటున్న యువతరం వీళ్లు. ఎంత బాగుంది ఈ సమానత్వం. వెనక్కి వాలాను తృప్తిగా. గతంలాంటి చెట్టు పుట్టల్ని వెనక్కి నెట్టేస్తూ రైలు ముందుకు దూసుకు వెడుతోంది. విన్నారు కదండి, కథ మీకు ఎలా అనిపించింది? నిజంగా ఈ 3 కాలాల్లో ఏ కాలం మీకు నచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా నాకు తెలియజేయండి. అంటే భర్తే ఆధిపత్యం వహిస్తూ భార్య మీద పెత్తనం చెలాయించటం నచ్చిందా, లేకపోతే భార్య అజమాయిషీ చేస్తూ అత్తామామల్ని భర్తని అదుపులో పెట్టుకోవటం నచ్చిందా, లేకపోతే ఇద్దరూ సమానంగా కలిసి పనిచేస్తూ అందరూ మనవాళ్లు అనుకోవటం నచ్చిందా? ఈ 3 తరాల్లో ఏ తరం మీకు నచ్చిందో